హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది నా రెగ్యులర్ వీడియోస్ కన్నా ఆ, వేరేగా ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం, ఎందుకంటే రేపు అంటే నవంబర్ 14న కల్ట్ క్లాసిక్, ద ఫిలిం విచ్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్, అదే శివ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఒక ఫ్యాన్ బాయ్. నేను నాగార్జునకి పెద్ద ఫ్యాన్ని. సో ఆయన ఫిలింకి నేను ఎప్పుడు వీడియో ముందుకు వచ్చి నేను మాట్లాడలే, కానీ నాకు ఎందుకో ఈ వీడియోలో నేను శివ గురించి మాట్లాడాలని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అది కొంచెం వర్త్ ఫిలిం కాబట్టి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అది 14th రీ రిలీజ్ అవుతోంది. దేంట్లో 4K డాల్బీ అట్మాస్ లో. సో కొత్తగా మనకి ఫిల్మ్ చాలా కొత్తగా అనిపిస్తుంది, కొత్త సినిమా చూసినట్టే అనిపిస్తుంది. సో ఈ శివ సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇవన్నీ మ్యూజిక్ తర్వాత నా వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, తెలుగు సినిమా చరిత్రలో చాలా సినిమాలు వచ్చుంటాయి, పోయి ఉంటాయి కూడా. కానీ కొన్ని సినిమాలు మాత్రం తరం మారినా, ట్రెండ్ మారినా మర్చిపోలేని ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఫస్ట్ నిలిచేది ఏంటో తెలుసా? 1989లో వచ్చిన శివ సినిమా. ఈ సినిమా ఎందుకు అంత కల్ట్ క్లాసిక్ అయ్యిందో తెలుసా? అసలు ఆ ప్రయాణాన్ని ఈ రోజు తెలుసుకుందాం. పైగా ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, రేపు అంటే నవంబర్ 14న శివ 4K డాల్బీ అట్మాస్ లో మళ్ళీ మన ముందుకు వస్తుంది. అప్పుడు మనం ఎవరో పుట్టి ఉండం, ఒకవేళ పుట్టినా చాలా తక్కువ ఏజ్ లో ఉండుంటాం, మనకి గుర్తు కూడా ఉండుండేది కాదు. ఆ కల్ట్ క్లాసిక్ ని మళ్ళీ రీవిజిట్ చేసి అసలు ఎందుకు శివ సినిమా అంత కల్ట్ క్లాసిక్ అయ్యింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, శివ రాకముందర తెలుగు సినిమాల్లో ఎక్కువగా డ్రామా ఉండేది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండేది, మెలో డ్రామా చుట్టూ తిరిగేవి. యాక్షన్ అంటే స్టైలిష్ ఫైట్లు, రియలిజం చాలా తక్కువ ఉండేవి. పైగా ఎవరైనా కొడుతుంటే డిషుమ్ 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 అనే సౌండ్లు వచ్చేవి. కానీ శివ వచ్చిన తర్వాత మొత్తం ఆ ట్రెండ్ అంతా మ్యాచ్ చేసింది. యాక్షన్ అంటే స్టైలిష్ ఫైట్లు, లేకపోతే కాలేజ్ లైఫ్ అంటే సాంగ్లు, ఫన్నులు, లైట్ కామెడీ. కానీ యువతలో నిజమైన సమస్యలు, క్యాంపస్ రాజకీయాలు ఇవి తెరపైన కనిపించేవి కావు. అప్పుడు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అనుభవం లేదు, కానీ సినిమా మీద విపరీతమైన విజన్ ఉంది. ఆ విజన్తో చిత్రమైన కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చాడు, అదే శివ. రామ్ గోపాల్ వర్మని ప్రపంచం అంతా నమ్మలేదు, కానీ నాగార్జున గారు మాత్రం నమ్మాడు. సో ఈ శివ మన ముందుకు వచ్చింది. అసలు శివలో ఏంటి ప్రత్యేకం? శివ కథ సాధారణమైన కథ కాదు. ఇది వాస్తవాన్ని అంటే రియాలిటీకి దగ్గరగా ఉంచే కథ. దాన్ని కరెక్ట్ గా అర్థం పట్టే కథ. కాలేజ్ పాలిటిక్స్, స్టూడెంట్స్ పై లీడర్స్ ప్రభావం, గుండాల ద్వారా క్యాంపస్ ని కంట్రోల్ చేయడం, ఇవి 80s అండ్ 90s కాలంలో చాలా కాలేజీల్లో నిజంగా జరుగుతూ ఉండేవిట. అవి మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉండడం వల్ల, లేకపోతే దేని వల్ల మనకు తెలుసుకున్నాం. అప్పుడున్న యూత్ ఈ సినిమాని చూస్తే ఇది మన కాలేజ్లో, అప్పుడున్న యూతే కాదు ఇప్పుడు కూడా, ఇది మన కాలేజ్లో జరిగినట్టే ఉంది అనిపించేంత రియలిజం ఉంది దాంట్లో. ఈ రియలిజమే రియాలిటీకి దగ్గరగా ఉండడం వల్లే శివ సినిమా
యూత్‌ని యూత్ బాగా కనెక్ట్ అయ్యి తన సినిమా అన్నట్టుగా మార్చేసింది. అంటే అందరూ దానికేసి చూసేవారట. మెయిన్‌గా ఏంటి యాక్చువల్‌గా 'నాగార్జున' గారు ఇదివరకు ఒక ఒక క్లాస్ సినిమాలు అంటే దాని ముందర వచ్చిన సినిమాలు ఆయన చేసిన చాలా ఇంటర్వ్యూలో గూడా చెప్పారు. ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదట. ఏదో చేస్తున్నాం హిట్‌లొచ్చాయి అలాగని. కానీ ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ కావాలి 'నాగార్జునని' ఒక మాస్‌ల్లోకి తీసుకెళ్ళిపోవడానికి తనంతట తాను సాటిస్ఫైడ్‌గా ఉండడానికి కూడా. అందుకు 'నాగార్జున' గారు ఎవ్వరిని ఎన్ని వచ్చినా, ఏం చేసినా బిలీవబిలిటీ ఉండేది కాదు. కానీ 'నాగార్జున' 'రామ్ గోపాల్ వర్మ' అనే కొత్త డైరెక్టర్‌ని నమ్మి ఈ సినిమా ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. 'శివ'కు ముందు 'నాగార్జున' చాలా రొమాంటిక్ హీరో. గానే చాలా గుర్తింపు ఉండేది. కానీ 'శివ'లో మాత్రం ఆయన వాకింగ్ స్టైల్ షాట్స్, సైకిల్ చైన్ సీక్వెన్స్‌లు ఒక విధంగా ఉంటాయి. తక్కువ మాట్లాడతారు. ఎక్కువ భావం కలుగుతుంది. అసలు 'శివ'కి ఎక్కువ రొమాంటిక్‌గా కనిపించాడు. కానీ 'శివ'లో మాత్రం చాలా తక్కువగా మాట్లాడతాడు. ఎక్కువ భావం. ఓకే. తన ఆగ్రహాన్ని అంటే యాంగ్రీని లోపలే ఉంచుకునే పాత్ర. సింపుల్ మ్యాన్. కానీ అవసరమైతే తీవ్రత చూపించే హీరో. ఆ అగ్రెషన్ చూపించే హీరో. ఈ క్యారెక్టరైజేషన్ ఆయన్ని పూర్తిగా మార్చేసింది 'నాగార్జునని'. ఆ సైకిల్ చైన్ వాకింగ్ షాట్ తెలుగు సినిమా మాస్ హీరోయిజాన్ని ఒక నూతనంగా అంటే కొత్తగా నిర్వచించేలా మార్చేసింది. 'నాగార్జునకి' 'శివ' అనేది టర్నింగ్ పాయింట్ మాత్రమే కాదు. ఒక ఐకానిక్ సినిమాగా ఆయనకి మిగిలింది. అది 'నాగార్జున' గారికి ఒక్కళ్ళకే కాదు. దాంట్లో పనిచేసిన వాళ్ళందరికీ 'రామ్ గోపాల్ వర్మ' అనే ఒక తెలుగు దర్శకుడిని, ఒక డైరెక్టర్‌ని ఇండియా స్థాయిలో నిలబెట్టిన సినిమా. అసలు అలాంటివి ఇలా కూడా తీయొచ్చా సినిమా అని అనుకునే స్థాయికి తీసుకెళ్ళింది 'శివ' సినిమా. ఇంకోటి మెయిన్‌గా మాట్లాడుకుంటే సౌండ్, మ్యూజిక్, వేవ్ ఫార్మ్ యానిమేషన్ ఆఫ్ థీమ్ మ్యూజిక్. ఓకే. అది 'ఇళయరాజా' గారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఆ సైకిల్ చైన్ థీమ్ ఉంటుంది. సినిమాకి అది ప్రాణం, హృదయం అది. ఓకే. ఆ థీమ్ వినగానే టెన్షన్ వస్తుంది. ఇంటెన్సిటీ పెరుగుతుంది. అన్‌ప్రెడిక్టబుల్ టెన్షన్ క్రియేట్ చేస్తుందది. అన్నీ ఒకేసారి ప్రేక్షకుడిని పట్టేస్తాయి. ఆ సైకిల్ చైన్ సీక్వెన్స్ కానీ, దాని వెనకాతలొచ్చే ఆ మ్యూజిక్ కానీ, అంత శక్తివంతమైన పవర్‌ఫుల్ బీజీఎం అప్పట్లో తెలుగు సినిమాల్లో ఉండడం చాలా అరుదు. అరుదేంటి అసలు ఉండేది గాదు. ఇప్పటికీ యూత్ మనసుల్లో నిలిచిపోయే మ్యూజిక్ అది. కెమెరా మూవ్‌మెంట్స్ ఇంకా నెక్స్ట్ వస్తే కెమెరా మూవ్‌మెంట్స్ కంపారిజన్. ఓల్డ్ స్టైల్ వర్సెస్ 'శివ' స్టైల్. 'శివ' సినిమా టెక్నికల్‌గా ఒక రెవల్యూషన్. 'రామ్ గోపాల్ వర్మ' తెచ్చిన మార్కులేంటంటే నేచురల్ లైటింగ్, ఫాస్ట్ కట్స్, స్టెడీ క్యామ్ షాట్స్. ఆ స్టెడీ క్యామ్ పట్టుకుని ఎలా పరిగెట్టేవారో, ఏం చేసేవారో అదంతా అసలు ఎవరికీ తెలీదు 'శివ' సినిమా వచ్చేదాకా. సౌండ్ డిజైన్‌ని రియలిస్టిక్‌గా చూపించారు. క్రౌడ్ మూవ్‌మెంట్‌ని డాక్యుమెంటరీ ఫీల్‌లో చూపించారు. అది చాలా అరుదు. ఇవన్నీ అప్పటికి సినిమాల్లో లేవు. గట్టిగా మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా లేవు. అవన్నీ కలిసి ఈ తెలుగు సినిమాని కొత్త విజువల్ గ్రామర్‌ని ఇచ్చాయి కూడా. అసలు ఈ సినిమాలో నెక్స్ట్ గట్టిగా మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే క్యారెక్టరైజేషన్స్. భవాని అంటే విలన్, జేడీ చక్రవర్తి జేడీ, అమలా క్లిప్స్, గణేష్ అని చాలా క్యారెక్టర్ ఉంటాయి. సుబ్బలక్ష్మి సుధాకర్ గారి క్యారెక్టర్, ఇంకా ఫ్రెండ్స్ చేసిన క్యారెక్టర్ అవన్నీ ఉంటాయి. సినిమా హిట్ అవ్వడానికి ఒక్క హీరో ఒక్కరి వల్లే కాదు. 'శివ'లో ప్రతి పాత్ర బలంగా ఉంటుంది. భవాని అత్యంత రియలిస్టిక్‌గా భయపెట్టే విలన్. అంటే
చూడటానికి సింపుల్ గానే ఉంటాడు. ఇది వరకు పెద్ద ఘాటులు లేకపోతే ఇలా కిళ్ళి నవ్వులతో ఏవో గ్లాసీగా ఉండి అలా చేసేవారు విలన్ని. కానీ రఘువరన్ని చూస్తే సింపుల్ గా ఉంటాడు, కానీ అట్ ద సేమ్ టైం భయం వేసేస్తుంది మనకి. గణేష్ మనందరికి ఫ్రెండ్ లాగా ఉండే పాత్ర. జేడి టైమ్లెస్ యాక్టింగ్ అసలు జేడి చక్రవర్తిది. దాంట్లో అమల సున్నితమైన సహజమైన పాత్ర, చాలా లైవ్లీగా ఉంటారు ఆ పాత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి గారు రాసి ఆయన యాక్ట్ చేశాడు, ప్లస్ రైటింగ్ కూడా చేశాడు. ఆయన స్క్రిప్ట్ అంతా రాసింది ఆయనే. ఇలాంటివి అన్ని కలిపి చేసిన ఈ పాత్రలో వాళ్ళు నడుచుకున్న తీరు, ఈ పాత్ర సినిమాకి లోతుగా మ్యాచ్ చేశాయి. అసలు మెయిన్గా ఏంటంటే హ్యూజ్ కల్ట్ ఇంపాక్ట్ ఉంది దానిపైన. ఓల్డ్ అంటే శివ సినిమా ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక యూత్ కల్చర్. సినిమా ప్రభావం ఎలా ఉందంటే, ఆ సినిమా ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదంటేట, యూత్ లో యాటిట్యూడ్ పూర్తిగా మార్చేసింది. కాలేజ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. ఇది వరకు ఫ్యాషన్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఫస్ట్ డెనిమ్ షర్ట్ జీన్ ప్యాంటు వేసుకున్న ఏకైక హీరో, వచ్చిన ఏకైక సినిమా శివతోనే వచ్చాయి. స్టైల్ మొత్తం కాలేజ్లో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మార్చేసింది. హీరోయిజాన్ని నిర్వచనంగా మారింది. హీరోయిజానికి నిర్వచనంగా మారింది. రియలిస్టిక్ సినిమాకి డోర్లన్నీ ఓపెన్ అయిపోయాయి, తెరుచుకున్నాయి. తర్వాత వచ్చిన డైరెక్టర్లు చాలా మంది ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. అది చెప్పక్కర్లేదు, బోల్డ్ అన్ని వీడియోస్ లో చూశారు. మొన్న వచ్చిన ట్రైలర్ కట్ లో కూడా, 4K ట్రైలర్ లో కూడా రాజమౌళి గారు అలాంటి వాళ్ళు అందరూ చెప్పారు. అసలు శివ అనేది యూత్ కి ఐడెంటిటీ ఇచ్చిన సినిమా. సో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే, మొత్తానికి శివ అనేది ఒక సినిమాయే కాదు, అది ఒక రెవల్యూషన్. మంచి కథ, కొత్త ఫిల్మ్ మేకింగ్, పవర్ ప్యాక్డ్ యాక్టింగ్, లెజెండరీ BGM ఇవన్నీ కలిసి శివని తెలుగు సినిమాకి ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచాయి. అప్పట్లోనే 1989లోనే అది ఒక పాత్ బ్రేకింగ్ ఫిలిం అయింది. రెండోది అసలు అది ఇలా తీసారేంట్రా బాబు అని అందరూ షాక్ లో ఉన్నట్ట. అలాంటి షాక్ ని మళ్ళీ మన ముందుకి ఇన్ని 36 years తర్వాత, ఇన్ని దశాబ్దాలుగా, అంటే 3 decades గడిచిపోయినా కూడా ఈ సినిమా ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గలేదు. అందుకే శివ సినిమా ఒక తరానికే కాదు, చరిత్రకు చెందిన సినిమా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా చెప్పచ్చు, పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అని చెప్పచ్చు. ఇలాంటి సినిమాని అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివగా కూడా చెప్పచ్చు. అలాంటి సినిమా 36 years తర్వాత ఈ November 14th డాల్బీ అట్మాస్ 4K విజువల్స్ తో మన అందరి ముందుకి వస్తుంది. సో అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి. మన పేరెంట్స్ వాళ్ళందరూ చూసారు ఆ సినిమా, మనని తీసుకెళ్ళి ఉంటారు. నేను పర్టికులర్ గా నాగార్జున ఫ్యాన్ని. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను కూడా రేపు వెళ్ళి చూస్తున్నాను సినిమా. మా ఫ్యామిలీ వాళ్ళని, నా కొడుకుని, మా వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను చూస్తున్నాను ఈ సినిమా. సో మీరందరూ కూడా నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళి మళ్ళీ దాన్ని రీలైవ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి.